ఏంటి హడావుడి మేళ వస్తుంది? రే బాలుగా, అడవిలో నువ్వేం చేసావురా? నేనేం చేశాను? డ్యూటీ చేసుకున్నాను. నాకంతా తెలుసు. మా నాన్నైతే నీ మీద మామూలుగా లేడ్రా. నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. పద వెళ్దాం. పద లే. దేనికి? పద రా. నడహ. ఎక్కడికి లాక్కుపోతుంది? మీ నాన్న పిలుస్తున్నాడని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రారా. అయినా ఎక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు చెప్తారా? రాత్రి కలొచ్చిన ప్లేస్ ఇదే కదా, అందుకు. కళ? అవును. యాక్చువల్ గా రాత్రి పండు వెన్నెల్లో మన ఇద్దరం ఇక్కడికి వచ్చాం. ఎక్కడా? రాత్రి నేను ఇంట్లో పడుకున్నానుగా. ఏహే, ఇది నా కల్లోరా. ఓ కల్లోనా? చెప్పు చెప్పు. అప్పుడు నువ్వు నా నడుమును చూసి చూడ్రా. చూసి చెయ్యేసి చెయ్యేసి అయ్యహే. నీకేది రాదనుకున్నా, ఫీల్ అవ్వడం కూడా రాదా? అద్గది. ఇప్పుడు రెండో పక్క చేయి వేస్తుంటే నీ చేయి పట్టుకుని లాగేశాను. లాగు. అది కల్లోరా. ఇప్పుడెందుకు లాగుతాను? అప్పుడు నా పెదాలు తడారిపోతుంటే బాలుగా ఓ ముద్దివ్వరా అని అడిగాను, తెలుసా? కలలో కూడా నువ్వు ఇలాగే బిత్తర చూపులు చూసావురా బాలుగా. అప్పుడు నేనేం చేశానంటే, నా బతికేంటి ఇలా అయిపోయింది? అప్పుడే నైట్ డ్యూటీలు అంట. నైట్ డ్యూటీలు అంటే మామూలు విషయమా? అసలు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతా నా కర్మ. ఓసారి లోపలికి రావా ప్లీజ్? భయపడకు, రా. ఏంటమ్మా ఈ పొగలు? పొగలు కాదబ్బాయి, సెగలు. వచ్చి వాటేసుకో. వాటేసుకుంటే పోతాయా? చెప్పండి. బ్రహ్మాండంగా పోతాయి. అమ్మో, నాకంటుకుంటే? నిన్ను వాటేసుకోవడానికి మేము ఉన్నాగా. అయితే ఓకే. రా అబ్బాయి, వాటేసుకో. వదులు. పోయినాయి పోయినాయి పోయినాయి. నా ఒంట్లో వేడంతా దిగిపోయింది. అవునమ్మా, ఇంతకీ ఇదేం రోగం కొత్తగా ఉంది? పప్ప రోగం. వయసు ముదిరితే వస్తుందిలే. సర్లే, ఇవన్నీ నాకెందుకు. ఇంతకీ మీరు ఊరు కొత్తగా వచ్చారా? ఎప్పుడు చూడలేదు. ఏంటనేది మాటల్లో చెప్పమంటావా, ఆట పాటల్లో చెప్పమంటావా? నాకు ఆటపాటలు అంటే చాలా ఇష్టం. ఓకే. అబ్బో, మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఇంతుంది, కానీ ఏం లాభం? సరైనోడు దొరికితేనే కదా. అదే మా అన్నీ బతుకుంటే మా అందరికి పెళ్లిళ్ళై ఈ పాటికి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాడు? మొన్నటి వరకు మా మధ్యలోనే ఉండేవాడు. ఈ మధ్య అదిగో గోడ మధ్యకెళ్ళాడు. పోయాడా? మా అన్నయ్య పెద్ద రికార్డింగ్ డాన్సరు. ఎవరికైనా డాన్స్ చేస్తే కాళ్ళు పట్టేస్తాయి, కీళ్లు పట్టేస్తాయి. కానీ మా అన్నయ్య గుండె పట్టేసింది. పాపం. అన్నయ్య మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మీరేం బాధపడకండి అమ్మాయి. పోయిన వాళ్ళు తిరుగురారు కదా, మీరు బాధపడితే. ఏం పర్లేదు, ఇదిగో మీకు నేనున్నాను. మాకు అదే కావాలి. అసలు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేశావు నువ్వు? నీకే కనుక వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళకి నువ్వు న్యాయం చేయాలి, అంతే. ఈడేంటి నిజంగా వచ్చాడు?
అదిరింది, సూపర్ యాక్టింగ్ ఇరుక్కొట్టేయాలి. చూస్తావుగా. అవునీ బాలరాజు కూడా అదిగో అక్కడ సోఫా వెనకాల దాక్కున్నాడు. వెళ్ళు. నన్ను న్యాయం చేయమని అడిగిన మగాడా ఎక్కడ దాక్కున్నావు? న్యాయం చేయమని పిలిచావుగా, వచ్చా. ఏం చేయాలి చెప్పు. నేనేదో క్యాజువల్ గా పిలిచాను, మీరేంటి సీరియస్ గా వచ్చేసారు? సి మిస్టర్ బాలరాజు, నేను ఆత్మనయ్యా, నేనేమి చేయలేను కామెడీ తప్ప. ఏదైనా చేస్తే గిస్తే నువ్వే చేయగల వ్యూ కంటూ. అయినా వీళ్ళందరికీ తోడుంటానని అభయస్తం ఇచ్చావు కదా. అవును నిజమే. చూడు, మాట తప్పితే నరకంలో తాడు తీస్తున్నారు తెలుసా. ఆల్రెడీ ఫేస్డ్ అక్కడ. అవునా? అవునా అని అడుగుతావేంటయ్యా? వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాన మాట ఇచ్చి తప్పినందుకు నరకంలో నా డొక్క చించి డోలు కట్టేస్తున్నారే బాబు. అమ్మో లేదు లేదు, వీళ్ళకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. దట్స్ గుడ్. ఆత్మగారు, మీరు డాన్సర్ గా నా కోసం స్టెప్ వేసి పెట్టరా? వై నాట్? విచ్ స్టెప్ యు వాంట్? ఇంద్రా స్టెప్. వేయను, ఎరగదీస్తా. స్టెప్ ఓవర్. ఇదిగో ఇది ఇంద్రా స్టెప్ కాదుగా. అది ఎక్కడ ఫేమస్? నాది చంద్ర స్టెప్, పైన ఫేమస్. అయితే నా కోసం ఆర్యా 2లో అల్లు అర్జున్ ఫ్లోర్ స్టెప్ వేసారే, అదేరా ప్లీజ్. ఆర్య టూనా? నాయనో, ఈడు నిజంగా స్టెప్పులతో చంపేసేటట్టున్నాడు. ఏదో చేయరా, చెయ్యరా. డన్. ఈయనేంటి బురదలో పందిలా తొల్లాడుతున్నాడు? అమ్మో, మా అమ్మ ఫోన్ చేసింది. నేను మళ్ళీ వస్తానే. ఏ మళ్ళీ వస్తావుగా? వస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఫస్ట్ టైం నైట్ డ్యూటీకి వెళ్తున్నావు కదా, అందుకే. ఏదో నీ ఆశగాని మళ్ళా తిరిగి వస్తానంటావా? ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళు, నేనున్నాను కదా, భయపడకు వెళ్ళు. ఉమ్, ఉమ్. నువ్వు ఉంటావు, నేనుండాలిగా.